కడపలో చూసుకుంటే కడప జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు రేషన్ బియ్యం అక్రమంగా తరలిపోతున్న విజిలెన్స్ అధికారులు ఎందుకు కంటి తుడుపు చర్యలకు పరిమితమవుతున్నారు? వైకాపా నాయకుల పాత్రపై వస్తున్న ఆరోపణలు, పౌర సరఫరాల శాఖ అధికారుల సమాధానం ఏంటి అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుబ్బారెడ్డి. ఇంకా ఏదైతే కడప జిల్లాలో రేషన్ మాఫియా యథేచ్ఛగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నా అనేటువంటి ఆరోపణలు అయితే బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్లు కూడా అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పేదలకు అందాల్సినటువంటి బియ్యం యథేచ్ఛగా తరలిపోతున్నా కూడా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వము తక్కువ ధరకు అంటే ప్రభుత్వం కొనుగోలు చేసేటువంటి బియ్యం ఏదైతే దాదాపు కిలో రూ. 48 కొని పేదలకు రూపాయికి అందించేటువంటి ఈ బియ్యాన్ని అక్రమార్కులు ఇతర ప్రాంతాలకు అంటే అటు కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ ప్రాంతాలకు అక్రమంగా తరలిపోతున్నా కూడా సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఒక ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఏదైతే అటు కడప జిల్లా తీసుకున్నట్లయితే జంబలమడుగు, పులివెందుల, బద్వేలు అలాగే ఏదైతే ఈ ప్రాంతాల్లో ప్రధానంగా గత ప్రభుత్వంలో ఏదైతే ఈ రేషన్ మాఫియా కొనసాగిందో అదే విధంగానే ఇప్పుడు కూడా మైదుకూరు కూడా ఈ 4 ప్రాంతాల్లో ఇప్పుడు కూడా ఈ బియ్యం రేషన్ మాఫియా అనేటువంటిది వైసీపీ నాయకుల కనుసన్నల్లోనే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఇన్సిడెంట్లు కావచ్చు, రైస్ మిల్లల్లో విజిలెన్స్ అధికారులు దాడులు చేసి కొన్ని స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గత ప్రభుత్వంలో ఏదైతే మాఫియా కొనసాగుతుందో ఇప్పుడు కూడా అదే వ్యక్తుల వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల కనుసన్నల్లోనే ఈ బియ్యం మాఫియా నడుస్తున్నా కూడా మరి కూటమి ప్రభుత్వము ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? అలాగే ఎందుకు సంబంధిత అధికారులు అటువైపు నామమాత్రపు తనిఖీలతోనే సరిపెడుతున్నారనేటువంటి ఆరోపణలకు అయితే బలాన్నేటువంటి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ అక్రమకు సంబంధించినటువంటి బియ్యం ప్రభుత్వం ఇచ్చేటటువంటి రూపాయికి సంబంధించినటువంటి బియ్యాన్ని తక్కువ ధరకు మళ్ళీ ఈ రేషన్ మాఫియా దాదాపు రూ. 15కు కొనుగోలు చేసి 18 నుంచి రూ. 20 వ్యాపారస్తులకు అమ్మకాలు చేస్తున్నారు. అయితే ఈ వ్యాపారానికి అమ్మకాలు చేసేటువంటి ఈ రేషన్ బియ్యం మాఫియా అటు ఏదైతే ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి మదనపల్లె కావచ్చు, అలాగే బి కొత్తకోట ఈ ప్రాంతాల్లో కూడా ఇటీవల జరిగినటువంటి దాడుల్లో రేషన్ బియ్యము పట్టుబడడం జరిగింది. అయితే ఈ రేషన్ బియ్యానికి సంబంధించి రాష్ట్ర సరిహద్దులు ఏదైతే కర్ణాటకకు ఉమ్మడి కడప జిల్లాకు సరిహద్దుగా ఉన్నటువంటి మదనపల్లె కావచ్చు, బి కొత్తకోట ఈ ప్రాంతాల్లో ఆహ్, ఏ ఏదైతే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నటువంటి నేపథ్యం అనేటువంటిది ప్రధానంగా ఇటీవల కొన్ని ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో చెక్ పోస్టులు ఇటీవల పోలీస్ చెక్ పోస్టులు పూర్తిగా ఎత్తివేసినటువంటి నేపథ్యంలో అటు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కోలార్ కావచ్చు, చింతామణి కావచ్చు, శ్రీనివాసపురం ఈ ప్రాంతాలకు ఈ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించేటువంటి ఘటనలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు ఆ ప్రాంతాలకు తరలిస్తున్నాయనేటువంటిది ఆ ప్రాంతాల్లో వలస కూలీలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు అవి. అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వెళ్ళేటువంటి కూలీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో తక్కువ ధరకు అంటే 18 నుంచి 20 రూపాయల్లో దొరికేటువంటి ఈ బియ్యాన్ని పైన ఎక్కువగా కొనుగోలు చేసేటువంటి వ్యక్తులు, కూలీలు ఉన్నటువంటి నేపథ్యంలోనే అధికంగా అక్కడ వెళుతున్నాయనేటువంటి ప్రధానంగా ఒక ఆరోపణలు కూడా వచ్చేటువంటి పరిస్థితి. అలాగే మిగిలిన ప్రాంతాల్లో అలాగే ఏదైతే ఆ రేషన్ బియ్యాన్ని కొన్ని నూకలు చేయడం గానీ, తౌడు చేసి కానీ ఇట్లాంటి రైస్ మిల్లులో లేదా రైస్ మిల్లులో ఉండేటువంటి స్టాక్ చేసినటువంటి బియ్యాన్ని పాలిష్ పట్టి మరొక కొంత బియ్యాన్ని కలిపి ప్యాక్ చేసి అమ్మకాలు కూడా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. అలాగే కర్ణాటకలో తరలించేటువంటి ఈ బియ్యాన్ని కోళ్ల ఫామ్‌కు సంబంధించినటువంటి యజమానులు కోళ్లకు చిరుధాన్యాలుగా ఈ బియ్యాన్ని కూడా వినియోగించేటువంటి నేపథ్యంలో కర్ణాటకకు అధికంగా వెళుతున్నాయనేటువంటి ఆరోపణలతో కావచ్చు, గతంలో జరిగినటువంటి చెక్ పోస్టులలో టన్నుల కొద్దీ బియ్యం అటు మదనపల్లె కావచ్చు, బి కొత్తకోట, మొలకల చెరువు ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి చెక్ పోస్టులలో దొరికినటువంటి ఘటనలు కావచ్చు. మరి ఇన్ని ఓవరాల్‌గా ఇన్ని జరుగుతున్నా కూడా ఇన్ని ఘటనలు జరుగుతున్నా సంబంధిత విజిలెన్స్ అధికారులు నామాత్రం దాడులు చేయడంతో పాటు ఏదైతే పట్టుబడినటువంటి అటు రేషన్ బియ్యం దుకాణాలలో కావచ్చు, అంటే రేషన్ బియ్యం అమ్మకాలు చేసేటువంటి ప్రాంతాల్లో కావచ్చు, నిల్వ ఉండేటువంటి ప్రాంతాల్లో కావచ్చు, 6A నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. మరి ఎందుకు వాటిపైన కఠినంగా వ్యవహరించాలనేటువంటి ఒక ఆరోపణలు కూడా వచ్చాయి. సంబంధించిన విజిలెన్స్ అధికారులకు మామూలు వెళుతున్నాయనేటువంటి ఆరోపణలు ఉండేటువంటి నేపథ్యంలోనే కంటి తుడుపు చర్యగా ఈ దాడులు చేస్తున్నారనేటువంటి ఒక విమర్శలు కూడా వస్తున్నాయి. మరి ఇంత జరుగుతున్నా కూడా కూటమి ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాయనేటువంటి ఒక విమర్శ కూడా వస్తుంది. అయితే ఏది ఏమైనా కూడా ఈ రేషన్ బియ్యానికి సంబంధించి జరిగేటువంటి మాఫియాకు అడ్డుకట్ట పడుతుందా?
పడదా అడ్డుకట్ట వేసేటటువంటి అధికారులు ఉన్నారా లేనటువంటి ఒక విమర్శ కూడా ఉంది. మరి సంబంధిత అధికారులు అటు పౌర సరఫరాల శాఖ కూడా తీసుకోవచ్చు. పౌర సరఫరాలకు సంబంధించినటువంటి అధికారులకు కూడా బాధ్యత ఉంది. ఇటీవల పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి మంత్రి ఒక కమిటీని కూడా ఏయడం జరిగింది. ఒక డిఎస్ఓ ఆధ్వర్యంలో ఒక కమిటీని కూడా వేసినటువంటి పరిస్థితి. మరి కమిటీని వేసి నెలలు గడిచింది. మరి ఆ కమిటీ ఏం చేస్తాంది? ఎందుకు కమిటీ కూడా అటువైపు చూడలేదు? ఎందుకు కమిటీ ఈ అక్రమంగా తరలిపోయేటువంటి రేషన్ బియ్యం మాఫియాను ఏదైతే గోదాముల్లో, రైస్ మిల్లులలో గత 2 నెలల కిందట మనం చూసుకున్నట్లయితే పులివెందుల్లో వందల టన్నుల బస్తాల యొక్క రేషన్ బియ్యం జరిగింది. కడపలో పులివెందుల రోడ్‌లో వందల టన్నుల బస్తాల బియ్యం దొరికినాయి. మరి ఇంత దొరుకుతున్నా కూడా అటు పౌర సరఫరాల శాఖ చేసేటువంటి నిర్లక్ష్యం కావచ్చు, విజిలెన్స్ అధికారులు నామాత్రంలో చేసేటువంటి దాడులు కావచ్చు. మీరు అన్నిటిని చూసుకున్నట్లయితే అటు కూటమి ప్రభుత్వం చేసేటువంటి నిర్లక్ష్యం కూడా ఉందని దీంట్లో ఒక విమర్శ కూడా ఉంది. మరి ఇంత జరుగుతున్నా కూడా ఈ రేషన్ బియ్యాన్ని పేదలకు అందాల్సినటువంటి బియ్యాన్ని బయటికి తరలిపోతుంటే ఇతర రాష్ట్రాలకు అటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు పోతుంటే సరిహద్దుల్లో ప్రధానంగా మొదటిగా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి మొదట్లో అటు డిప్యూటీ సీఎం రేషన్ బియ్యం పైన ఒక రచ్చ చేసినటువంటి పరిస్థితే ఉంది. ఏదైతే పోర్టులలో పట్టుకున్నటువంటి పరిస్థితి. మరి అంత దూకుడు అదే దూకుడు మొదట్లో చేసినటువంటి దూకుడు ఇప్పుడు ఎందుకు లేదు ప్రభుత్వానికి అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. మరి ఈ విమర్శలన్నికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత అటు కూటమి ప్రభుత్వం పైన ఉంది. సంబంధిత అధికారుల పైన అది నిర్లక్ష్యంగా వ్యవహరించేటటువంటి అక్రమంగా తరలించేటువంటి మాఫియా పైన దాడులు చేసి వాళ్ళపైన సంబంధిత రైస్ మిల్లులను సీజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. లేదంటే అమ్మకాలు చేసేటువంటి మాఫియాకు సంబంధించినటువంటి వ్యక్తులపైన కేసులు నమోదు చేయాలనేటువంటిది కూడా ఒక ఆరోపణలైతే ఉన్నాయి, విమర్శలైతే ఉన్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఓవరాల్‌గా చూసినట్లయితే మరి అక్రమంగా తరలిపోయేటటువంటి ఈ రేషన్ బియ్యం మాఫియా పైన ఉన్నతాధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారో, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్య వ్యవహరించకుండా అటువంటి వ్యక్తులపైన కఠినంగా వ్యవహరించాలి. అలాగే పేదలకు అందాల్సినటువంటి బియ్యం కొన్ని రేషన్ దుకాణాల నుంచి అంటే బియ్యం తీసుకోవాల్సినటువంటి లబ్ధిదారులకు కూడా అందకుండా పక్కదారి మళ్ళేటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా అటు ఇటీవల కాలంలో కొన్ని ఇన్సిడెంట్లు చూసుకున్నట్లయితే పోలీసులకు పట్టుబడిన ఆటోల యొక్క రేషన్ బియ్యాన్ని సంబంధిత నాయకులు ఎవరైతే కూటమి ప్రభుత్వ నాయకులు ఫోన్ చేసి భయపడిచ్చి ఆటోలు పెట్టాలని భయపడిచ్చినటువంటి దురుసుగా మాట్లాడినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. మరి ఎందుకు ఇంత జరుగుతుంది అంటే దీనిపైన సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అటువంటి వ్యక్తులపైన బియ్యం మాఫియా పైన కఠినంగా వ్యవహరించాలనేటువంటిది కూడా అటు లబ్ధిదారులు కావచ్చు, అటు స్థానిక ప్రజలు కూడా కోరుకునేటువంటి పరిస్థితి ఉంది. కావ్య. రైట్. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.